కూతురు నువ్వే కదా? అవును. అమ్మయ్య, వికాస్కి నేను చూపించిన కిరాణా కొట్టు కృష్ణమూర్తి మీ నాన్నే కదా? అవును. అమృత ఎవరో నాకు తెలియదు. నాకు అలాంటి పేరు గల కూతురే లేదు. అమృత ఎవరో నాకు తెలియదు. అవును. అవును. అమృత ఎవరో నాకు తెలియదు. సుబ్బలక్ష్మికి ఏమైంది? ఇక్కడ నిలబడి ఆలోచిస్తుంది. చెమ్మ చెక్క చాడేసి మొగ్గ, చెమ్మ చెక్క చాడేసి మొగ్గ, చెమ్మ చెక్క చాడేసి మొగ్గ. కృష్ణమూర్తి ఎవరు? చెమ్మ చెక్క చాడేసి మొగ్గ, చెమ్మ చెక్క చాడేసి మొగ్గ. అదిగదిగో ఆయనే కృష్ణమూర్తి. చెమ్మ చెక్క చాడేసి మొగ్గ, చెమ్మ చెక్క చాడేసి మొగ్గ. వీరి వీరి గుమ్మడి పండు. వీడి పేరేమి? దాగుడు మూతల దండాకు. వాడి పేరు కృష్ణమూర్తి. చెమ్మ చెక్క చాడేసి మొగ్గ, చెమ్మ చెక్క చాడేసి సుబ్బలక్ష్మి, చెమ్మ చెక్క. సుబ్బలక్ష్మి. సాగర్, నువ్వా? బాగున్నావా? నేను బాగున్నాను. నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇక్కడేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ శాంతి కోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? ఇందాక నీలో నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు. ఏదో అప్పుడప్పుడు అలా సరదాగా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాను. సరే అయితే నేను వెళ్తాను. బాయ్. సాగర్, ఒక్క నిమిషం. ఏంటి సుబ్బలక్ష్మి? చూడు, నాకేదైనా డౌట్ వస్తే అది క్లారిఫై అయ్యేదాకా నేను వదలను. ఇప్పుడు నీకు వచ్చిన డౌట్ ఏంటి? అదిగో ఆ షాప్లో ఉన్న ఆయన పేరు కృష్ణమూర్తే కదా? అవును. అమ్మయ్య, వికాస్ వాళ్ళ నాన్న శంకర్రావు గారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఈ కిరాణా షాప్ కృష్ణమూర్తి ఒకటే కదా? అవును. అమ్మయ్య, ఓకే. ఆ కిరాణా షాప్ కృష్ణమూర్తి కూతురు అమృతే కదా? అవును. అంటే అమృత నాన్న ఈ కృష్ణమూర్తే కదా? కాదు. అది కాదు సాగర్, ఇప్పుడు ఈ కిరాణా షాప్ కృష్ణమూర్తి కూతురు అమృతే కదా? అవును, కరెక్టే. మరి ఈ కిరాణా షాప్ కృష్ణమూర్తి అమృత నాన్నే కదా? ఆ కృష్ణమూర్తి ఈ కృష్ణమూర్తి వేరు. అమృత ఈయన కూతురే, కానీ ఈయన అమృత నాన్న కాదు. సాగర్ ప్లీజ్, నాకు పిచ్చెక్కిపోతుంది. నిజం చెప్పు, నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. నేను చెప్పేది నిజం, నువ్వు విన్నది నిజం. అమృత కృష్ణమూర్తి కూతురే, కానీ కృష్ణమూర్తి అమృత నాన్న కాదు. సుబ్బలక్ష్మి, నీకు నిజం చెప్పిన డేంజరే, అబద్ధం చెప్పిన డేంజరే. ఇలా తప్పించుకోవడమే బెటర్. ఐఎమ్ సారీ. సుబ్బు, 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 సుబ్బు బేబీ, ఇప్పుడు ఎలా ఉంది? కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, కృష్ణమూర్తి. సుబ్బు బేబీ, ఈ కృష్ణమూర్తి మర్చిపోలేకపోతున్నావా? మరి నా సంగతి ఏంటి సుబ్బు? వికాస్, వికాస్, వికాస్ కూడా మర్చిపోలేకపోతున్నావా? వికాస్, నా సంగతి ఏంటి సుబ్బు? చెప్పు సుబ్బు. వికాస్. సాగర్, సాగరా?
సాగర్ సాగర్ సుబ్బు మూడోవాడు. ఈ సాగర్ ఎవరు సుబ్బు? లవ్వు అని వెంగ వెంటబడుతుంటే నన్ను కాదని కృష్ణమూర్తి, వికాసు, సాగరు అని కలవరిస్తున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా? చెప్పు సుబ్బు, చెప్పు సుబ్బు. సాగర్ సుబ్బు, కృష్ణమూర్తి, సుబ్బు, వికాస్, సుబ్బు, వికాస్. కారు కారు ఆపు 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 కారు ఆపు. సుబ్బు లే లే మెల్లగా. సుబ్బు నో ప్రాబ్లం. ఇవాళ హై హీల్ చెప్పు, రేపు ఐ లవ్ యూ చెప్పు. సుబ్బు, ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకే కదా? వెంగయ్య, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇది నా రూమ్ సుబ్బు. నీ రూమ్లోకి నేనెలా వచ్చాను? నువ్వు రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయావు. పడిపోతే? నేను వెంటనే నిన్ను కారులో ఎక్కించుకొని రూమ్కి తీసుకొచ్చాను. అయ్యో, నువ్వు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదేంటి సుబ్బు, నువ్వు ఎక్కడ పడిపోతావా అని నీ వెనకే ఫాలో అవుతూ వచ్చాను. నీకు ఇంకేం పని లేదా? నిన్ను ప్రేమించడం కంటే ఇంకో పనే ఉంటుంది సుబ్బు. ఓర్ నాయనో వెంగయ్య, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి. నువ్వు నన్ను ఇలా రూమ్కి తీసుకురావడం ఎవరైనా మా వదినకి చెప్తే నన్ను చంపేస్తుంది. నిన్ను మీ ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నాను సుబ్బు, కానీ నీ వదినికి భయపడి ఇక్కడికి తీసుకొచ్చాను. అసలు ఎవరు హెల్ప్ చేయమన్నారు? ఈసారి నేను స్పృహ తప్పి పడిపోతే నన్ను ఎక్కడికి తీసుకెళ్లకు, అలాగే వదిలేయి. కాసేపటికి నాకే స్పృహ వచ్చి నేనే లేచి వెళ్ళిపోతాను, సరేనా? సరే సుబ్బు. మా అన్నయ్య వదంతో పెళ్లి చేసుకుంటానని చెప్పావట? అవును, ప్రేమించానని ధైర్యంగా చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి భయం ఎందుకు? చెప్పాను. నేను అసలే టెన్షన్తో చస్తుంటే మధ్యలో నీ లవ్ ట్రాక్ ఏంటి? నా వెంట పడొద్దని నేను సీరియస్గా చెప్పాను కదా. చెప్పావు సుబ్బు. ఏంటది? ఇది చెప్పు. అది చెప్పే. అదేంటో చెప్పు. ఇది చెప్పే సుబ్బు. ఓ నాయనో, అదేంటో చెప్పు. ఏంటి చెప్పుగా సుబ్బు, ఇది చెప్పే. ఒరే వెంగయ్య, నేనే పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్ని, నన్ను మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకు. ఇది చెప్పేంటి? ఇది చెప్పే. అదే చెప్పు. ఓహో, ఈ చెప్పు గురించి చెప్పమంటున్నావా? అదే, నేను నిన్ను చూసిన మొదటిసారి ఐ లవ్ యూ చెప్పాను, నువ్వు కోపంతో చెప్పుతో కొట్టావు, అదే ఈ చెప్పు. చూడు వెంగయ్య, ఇప్పటికే నువ్వు చాలా ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నావు. నా చెప్పు ప్రేమగా దాచిపెట్టుకున్నంత మాత్రాన నేను ఇంప్రెస్ అవుతాను అనుకుంటున్నావా? నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. నా వెంట పడ్డా మానుకో. నీ విషయం మా అన్న వదిలోకి తెలిసిపోయింది. ఇంకోసారి లవ్ అని వెంట పడ్డావో బాగుండదు. ఇంకెప్పుడు నన్ను రూమ్కి తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెట్టకు. అలాగే సుబ్బు. గుడ్ బై. వామ్మో, ఈ వికాస్ కృష్ణమూర్తి అమృతల విషయం ఇంతటితో వదిలేయాలి. వీళ్ళని నేను వదలకపోతే వెంగయ్య నన్ను వదలడు.
బావా గురవ దగ్గర నుంచి ఫోను. గురవయ్య, ఏంటి ఏమైంది గోవిందం? కృష్ణమూర్తి ఏమంటున్నాడు? అమృత సంతకం పెట్టిందా? అమృత సంతకం కోసమే బాగా వెళ్తున్నాడు. కాసేపట్లో సంతకాలు అయిపోతాయి. ఏమో, అదంతా నాకు తెలీదు. మధ్యవర్తిగా ఉండి పొలం కొనిచ్చింది నువ్వు. ఈ సమస్య కూడా నువ్వే తేల్చాలి. అది నీ బాధ్యత. నేను కాదన్నానా ఏంటి? రేపు ఉదయానికల్లా సంతకాలు పెట్టించుకుని వస్తానన్నాను కదా. నువ్వేం కంగారు పడకు, సరేనా? సరే అయితే ఫోన్ పెట్టే మరి. బావా గురవయ్యకి నేనేం సమాధానం చెప్పాలో నువ్వే చెప్పు. అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు అలా ఆలోచిస్తూ ఉంటే ఎలా బావా? చెల్లెమ్మ వెళ్ళినా వాడు అలా అన్నా అంటే అమృత కూడా అదే మాట అంటుందేమో. ఎందుకు పెట్టాలి? ఒకవేళ అమృత పెడతానన్నా నేను పెట్టనివ్వను. వెళ్ళండి, వెళ్ళి అంకుల్ని పంపించండి. అమృత ఏ తప్పు చేయలేదని నమ్మాలి, అప్పుడు పెడుతుంది సంతకం. తీసుకోండి మీ పేపర్లు. ఏమండి, పొలం అమ్మగా వచ్చిన మొత్తం డబ్బులు నందిని పెళ్లి కోసమని బ్యాంకులో వేద్దామనుకున్నాం. ఇప్పుడు అమృత సంతకం పెట్టకపోతే ఆ డబ్బులు రావు. అందుకని మీరు వెళ్ళి అడిగితే అమృత సంతకం పెడుతుందండి. కనీసం నందిని కోసమైనా. లక్ష్మి, అది నాకు పుట్టిందా నీ దానికి పుట్టానా? సంతకం పెట్టమని నోరు తెరిసి అడిగితే నిన్ను తిప్పి పంపించి అవమానించారు. నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఇప్పుడు నేనెల్లా సంతకం పెట్టదు, నన్ను నీలాగా అవమానించి పంపిస్తుంది. బావా ఇది చిన్న సమస్య, గొడితే పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకురాకు. అలా చేస్తుంది నేను కాదు, అది చేస్తుంది బావా. కావాలని సంతకం పెట్టనని పంతం పట్టింది. నేను దాని కాళ్ళ దగ్గరికి రావాలని ఇదంతా చేస్తుంది. అందుకే నేను వెళ్ళను. నా ప్రాణం పోయినా సరే సంతకం పెట్టమని అడగను. నేను దాని దగ్గరికి వెళ్ళను, అంతే. ఇదేనా నీ నిర్ణయం? ఇదే నా నిర్ణయం. మరి పొలం సంగతి, గురవయ్య సంగతి ఏం చేద్దాం? ఆ విషయం కూడా కాసేపట్లో తేల్చేస్తాను. సాగర్, ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? అవును, నీకోసం కాలేజీకి కూడా వెళ్ళాను. అప్పుడే ఇంటికి వెళ్ళిపోయావని నీ ఫ్రెండ్ చెప్పింది. సరే, అవుట్ హౌస్కి వద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వే ఫోన్ చేశావు. సాగర్, ఇంతకీ అర్జెంటుగా రమ్మన్నావు ఏంటి? అది నిన్న మీ అమ్మగారు నా దగ్గరికి వచ్చారు. ఏంటి, అమ్మ నీ దగ్గరికి వచ్చిందా? అంటే ఎక్కడికి? నీ రూమ్కి వచ్చిందా? ఒక్కతే వచ్చిందా? నందిని కూడా వచ్చిందా? ఆవిడొక్కరే వచ్చారు. అయినా ఎందుకు అంత ఆనందపడిపోతున్నావు? ఆవిడ ఎందుకు వచ్చారో తెలిస్తే నువ్వు బాధపడతావు. సాగర్, అసలు అమ్మ ఎందుకు వచ్చింది? ఏం మాట్లాడింది? టెన్షన్ పెట్టకుండా చెప్పు. ఈ పొలం తాతల నాటి నుండి వారసత్వంగా వస్తోంది. ఈ పొలం మీద అమృత నందినులకు కూడా హక్కుంటుంది కదా. అందుకే అమృత సంతకం కోసం వచ్చాను. అవసరం కోసం వెతుక్కుంటూ మీ కాళ్ళు ఎంత దూరం వచ్చాయి. అదే ఇన్ని రోజులు మీ కూతురు చూడటానికి మాత్రం రాలేకపోయా?
ఒకవేళ అమృత పెడతానన్నా నేను పెట్టనివ్వను. వెళ్ళండి, వెళ్ళి అంకుల్ని పంపించండి. అమృత సంతకాలు పెట్టాలంటే ఆయనే స్వయంగా ఇక్కడికి రావాలి. అమృత ఏం చెప్తుందో ఆయనే స్వయంగా వినాలి. అమృత ఏ తప్పు చేయలేదని నమ్మాలి. అప్పుడు పెడుతుంది సంతకం. తీసుకోండి మీ పేపర్లు. అర్థమైందా? నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేయాల్సిన మ్యాటర్ ఏమీ లేదు. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలపై నీ సంతకాలు లేకపోతే ఆ పొలం కొన్నవాళ్ళు మీ నాన్నకి డబ్బులు ఇవ్వరు. అందుకే అవసరం అయింది కాబట్టి మీ అమ్మని నీ దగ్గరికి పంపించారు. అసలు సంతకాలు కావాలని నీ దగ్గరికి ఎంత బాగా వచ్చారు? ఏ మొహం పెట్టుకుని వచ్చారని నేను నిలదీసి అడిగాను. దానికి మీ అమ్మగారి దగ్గర సమాధానం లేదు. ఎంత దారుణం! అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఆపదలో ఉన్న కన్న కూతురిని కాపాడడానికి చేతులు రాలేదు, కానీ సంతకాలు మాత్రం కావాలి. కడుపు రగిలిపోతుంది అమృత. అరే, రోడ్డు మీద కనపడితే పరాయి అమ్మాయిలా చూస్తారు. మాట్లాడకూడదు, పలకరించకూడదు. ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా ఇలా దూరంగా ఉండాలని ప్రమాణం చేయించుకుంటారా? నిన్నెన్ని మాటలు అన్నారు, ఎన్ని బాధలు పెట్టారు. చివరికి అందరితో నందిని ఒక్కరితే కూతురని చెప్పుకున్నారు. మరిప్పుడు నువ్వు కూతురిగా గుర్తొచ్చావా? ఇంకా దారుణం ఏంటంటే, నా కూతురు అమృత చచ్చిపోయిందని నా ముందే ఆయన ఎన్నోసార్లు అన్నారు. ఇప్పుడు చనిపోయిన ఆ కూతురు సంతకమే కావాలా? ఇప్పుడు డబ్బు అవసరం ఉంది. నువ్వు సంతకం పెట్టకపోతే కిరాణా షాప్ కట్టేసి మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలి. కాబట్టే కాళ్ళబేరానికి వచ్చాను. నేను మీ అమ్మగారిని అడిగాను అమృత, కానీ ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పలేదు. చెప్పలేరు. ఎందుకంటే అవసరం వాళ్ళది కాబట్టి. నువ్వు సంతకం పెట్టొద్దు. ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా సరే నువ్వు మాత్రం మారక అమృత. మీ నాన్నే నీ దగ్గరికి రావాలి, నీతో మాట్లాడాలి, నువ్వు చెప్పేవన్నీ వినాలి. నువ్వు తప్పు చేయలేదని ఆయన తెలుసుకోవాలి. అప్పుడే సంతకం పెట్టు అమృత.